ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైన్స్ అండ్ యాంగిల్స్. సో లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకునే ముందు సో ఎక్కడ ఉంది మనకి లైన్, ఇక్కడ ఉంది, యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకునే ముందు ఈ 3 పాయింట్స్ మనకి రావాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? పాయింట్. పాయింట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ మనకి ఇక్కడ మీట్ అయ్యింది. సో ఈ మీట్ అయిన ప్లేస్ని మనం పాయింట్ అంటాం. చూడండి చిన్న పాయింట్లో వస్తుందన్నమాట. లేదంటే ఒక 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఎక్కడైతే ఈ ఇంటర్సెక్ట్ మీట్ అయిందో దట్ ఈస్ కాల్డ్ పాయింట్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? ద ప్లేస్ వేర్ 2 edges meet ఈస్ కాల్డ్ పాయింట్. ద ప్లేస్ 2 edges meet. ద ప్లేస్ వేర్ 2 edges meet. ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఈ 2 ఎడ్జ్లు ఇక్కడ మీట్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ పాయింట్. ద ప్లేస్ వేర్ 2 edges meet ఈస్ కాల్డ్ పాయింట్. పాయింట్కి మనకి ఎగ్జాక్ట్ డెఫినేషన్ లేదండి, ఎందుకంటే ఇది అన్డిఫైన్డ్ టర్మ్. ఇదేంటి? అన్డిఫైన్డ్ టర్మ్. అందుకని మనకు నచ్చినట్టు మనం అర్థం చేసుకునే విధంగా మనం చెప్పచ్చు. ద ప్లేస్ వేర్ 2 edges meet ఈస్ కాల్డ్ పాయింట్. లేదంటే 2 lines మీట్ అట్ 1 place దట్ ఈస్ కాల్డ్ పాయింట్. 2 lines అనేది ఎలాగైనా మీట్ అవ్వచ్చు, ఎలాగైనా మీట్ అవ్వచ్చు, ఎలాగైనా మీట్ అవ్వచ్చు, ఎలాగైనా మీట్ అవ్వచ్చు. సో ద ప్లేస్ వేర్ 2 lines మీట్ ఈస్ కాల్డ్ పాయింట్. అయితే పాయింట్ అంటే అర్థమైంది. పాయింట్స్ ఆర్ ఆల్వేస్ డినోటెడ్ విత్ డాట్స్. పాయింట్స్ ఆర్ ఆల్వేస్ డినోటెడ్ విత్ డాట్స్. And these dots are always represented by capital letters. Points are always represented by capital letters. G, S, R. This point is G, this point is S, this point is R. Gauri Shankar Rao. Gauri Shankar Rao. It's me. So, and e point G, e point S, e point R. So, what are the uses of point? So, points are represented or denoted. Capital letters. Points are represented in map pointing. చూడండి ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్ అంటున్నాం, అక్కడ పాయింట్ ఉంది అంటే మ్యాప్లో మనం ఇంపార్టెంట్ అంటే క్యాపిటల్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం, లేదంటే ఇంపార్టెంట్ సిటీస్ని రిప్రజెంట్ చేస్తాం, లేదంటే రివర్స్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే మ్యాప్ పాయింటింగ్లో కంట్రీస్ రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం? ఒక డాట్ పెట్టి ఆ డాట్కి లైన్ రాసి దిస్ ఈజ్ అ హైదరాబాద్, దిస్ ఈజ్ అ ఆంధ్రప్రదేశ్, ఇలాగ మనం ఒక డాట్ పెట్టేసి రిప్రజెంట్ చేస్తాం. అంటే పాయింట్స్ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ పాయింటింగ్లో మన పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాం. దట్స్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో అబౌట్ పాయింట్ అనేది అర్థమైంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాయింట్ హ్యాస్ నో లెంత్, నో బ్రెడ్త్, నో థిక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, దీనికి ఏమైనా లెంత్ ఉందా, ఇలా ఉందా, లేదు, బ్రెడ్త్ ఉందా, లేదు, హైట్ ఉందా, లేదు, థిక్నెస్ ఉందా, లేదు. సో పాయింట్కి లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు, థిక్నెస్ ఉండదు, హైట్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ డాట్. నౌ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. Now see here, I am taking a point A. Another point I am taking B. I am taking 2 points on the board. సో బోర్డు మీద 2 పాయింట్స్ తీసుకున్నాను. బోర్డు మీద నేను 2 పాయింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ నుండి బీకి వెళ్ళాలి. ఏ నుండి బీకి అంటే అమలాపురం నుండి భీమవరం, అమలాపురం నుండి భీమవరం వెళ్ళాలి. ఇప్పుడు నేను అమలాపురం నుండి భీమవరం వెళ్ళాలంటే సో దిస్ ఇస్ ద అమలాపురం పాయింట్, దిస్ ఇస్ ద భీమవరం పాయింట్. సో ఇప్పుడు అమలాపురం నుండి భీమవరం నేను ఎలాగలను? వెళ్ళొచ్చు, బస్సు మీద వెళ్ళొచ్చు, ట్రైన్ మీద వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, కార్ మీద వెళ్ళొచ్చు, ఆన్ వాక్, బై వాక్ కూడా వెళ్ళొచ్చు. అయితే డిస్టెన్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. సో విమానం మీద వెళ్ళాను అనుకోండి ఇలా వెళ్తాను. సో ట్రైన్ మీద వెళ్ళాను అనుకోండి ఇలా వెళ్తాం. కార్లో వెళ్ళాను అనుకోండి ఇలా వెళ్ళొచ్చు.
లేదంటే ఇలా వెళ్ళొచ్చు. సో సైకిల్ మీద వెళ్తే ఇలా వెళ్ళొచ్చు. అంటే ఒక్కొక్క రూట్ ఒక్కొక్కలా ఉంటుంది. అయితే మనకి బాగా అబ్జర్వ్ చేస్తే అమలాపురం నుండి ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. ఇన్ని దారులు ఉన్నాయి. కానీ ఈ అన్ని దారులను కూడా మనకి సో ఈ అన్ని డిస్టెన్సెస్లో ఏ డిస్టెన్స్ తక్కువ ఉంది? ఇది డిస్టెన్స్ తక్కువ ఉంది. సో ఏ నుండి బీకి ఈ డిస్టెన్స్ తక్కువ ఉంది, స్ట్రైట్ డిస్టెన్స్ అన్నమాట. సో అంటే మనం లైన్ సెగ్మెంట్ ఏం చెప్పచ్చు అంటే లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే మనకి the distance between 2 points, the shortest distance between 2 points is called line segment. So the shortest distance, ఇది shortest distance. A and B అనే 2 points తీసుకుంటే ఈ A and Bకి the shortest distance is called line segment. సో A నుండి Bకి shortest distance ఏదైతే ఉంటుందో దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. The shortest distance between 2 points, the shortest distance between 2 points is called line segment. సో లైన్ సెగ్మెంట్ అది మాట. సో అంటే ఏ నుండి బీకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఉండాలి. సరే, బాగానే ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్. సో ఇటు నుండి చూస్తే ఏ అనేది ఎండ్ పాయింట్, ఇటు నుండి చూస్తే బి అనేది ఎండ్ పాయింట్. అంటే లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకి చాలా అంటే చాలా బాగా అర్థమైతే మనకి బిట్ మ్యాచింగ్ ఇచ్చినా, లేదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్, ఆర్ అసెషన్ రీజనింగ్, ఆర్ 2 స్టేట్మెంట్స్, ఆర్ ఇంకేది ఇచ్చినా సరే, ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా? లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. దిస్ ఈజ్ అబౌట్ లైన్ సెగ్మెంట్. అండ్ లైన్ సెగ్మెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఏబి లైన్ సెగ్మెంట్, లేదంటే బిఏ లైన్ సెగ్మెంట్. సో దీనికి డైరెక్షన్తో పని లేదు, ఎందుకంటే సో డైరెక్షన్ అనేది ఉండదు. సో లైన్ సెగ్మెంట్కి డైరెక్షన్ ఉండదు. సో చూసారా, ఏబి లైన్ సెగ్మెంట్ అనేదే, బిఏ లైన్ సెగ్మెంట్ అన్నా అదే. ఓకేనా? రిప్రజెంటెడ్. నెక్స్ట్ రే. ఓకే, రే నేర్చుకుందాం. ఇదేంటి? ఒక పాయింట్. ఇదేంటి? అనదర్ పాయింట్. ఈ 2 పాయింట్స్ ఎక్కడ తీసుకున్నాను? బోర్డు మీద తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను? బోర్డు. ఇప్పుడు ఏ బి, ఇప్పుడు ఏ నుండి బికి నేను ఒక స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ డిస్టెన్స్ నేను డ్రా చేశాను అనుకోండి. సో దిస్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. దిస్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. అంటే పాయింట్ నుండి మనకి లైన్ సెగ్మెంట్ వచ్చింది. 2 పాయింట్స్ తీసుకుంటే లైన్ సెగ్మెంట్ వచ్చింది. లైన్ సెగ్మెంట్ నుండి రే వస్తుంది. అది ఎలాగో చూడండి. సో ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ 2 ఎండ్ పాయింట్స్. ఇప్పుడు నేను ఏదో ఒక ఎండ్ పాయింట్, సో బి అనే ఒక ఎండ్ పాయింట్ని నేను ఎక్స్టెండ్ చేశాను, ఇంకా ఎక్స్టెండ్ చేశాను, ఇంకా ఎక్స్టెండ్ చేశాను. అంటే నాకు బోర్డు లేదు కనుక ఇలా యారో మార్క్ పెడతాను, ఎందుకంటే బోర్డు ఇంకా నాకు ఎంతతో ఎండింగ్. సో ఇంకా చివరికి వెళ్తుంది కనుక లైన్. సో ఇంకా 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 అలా ఎక్స్టెండ్ అవుతుంది. సో అంటే మనం తీసుకున్న లైన్ సెగ్మెంట్లోని ఒక ఎండ్ పాయింట్ అనేది ఫిక్స్డ్ పాయింట్, ఇంకో ఎండ్ పాయింట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేస్తున్నాం. అలా ఎంతవరకు చేస్తున్నాం? ఇన్ఫైనెట్లీ ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో అన్డెఫినెట్లీ ఆర్ ఇన్ఫైనెట్లీ ఎక్స్టెండ్ చేస్తున్నాం. అలా ఎక్స్టెండ్ చేస్తే మీకు ఏమొచ్చింది తెలుసా? బాగా క్లియర్గా చూడండి. రే ఏమొచ్చింది? రే. సో అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? లైన్ సెగ్మెంట్ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఇన్ one end point infinitely. A line segment which is extending one end point infinitely is called a ray. So ray ante em cheppochu? A line segment extending one end point infinitely, extending one end point infinitely. So which is extending one end point infinitely is called a ray. Is called a ray. Example, నేను మీకు క్లాసెస్ చెప్తున్నప్పుడు అక్కడెక్కడో ఒక ఎండ్ పాయింట్ దగ్గర మనకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర సన్ ఉన్నాడు. ఆ సన్ నుండి నాకు ఇక్కడ వస్తున్నాయి, ఏం వస్తున్నాయి? సన్ రేస్. అందుకే సన్ రేస్ అంటారు. ఎందుకంటే సన్ రేస్ అని అక్కడ స్టార్ట్ అయింది, అవి అలా వస్తూనే ఉన్నాయి, ఇక్కడ నాకు తగులుతున్నాయి. సో ఇప్పుడు నేను అడ్డంగా లేదని ఇంకా తగులుతాయి, ఇంకా వెళ్తాయి అన్నమాట. సో నేను అడ్డంగా ఉన్నాను కనుక అవి నాకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో కనుక సన్ రేస్ అంటారు, లైట్ రేస్ అంటారు. ఒక లైట్ని వేసాం అనుకోండి, ఆ లైట్ యొక్క రేస్ అనేవి మన మీద పడతాయి. సో వాటిని లైట్ రేస్ అంటారు, సన్ రేస్. సో ఇలాగా ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మిగతా పాయింట్ అనేది ఎక్స్టెండ్గా అలా వెళ్తూ మనకి వెళ్తే దాన్ని రేస్ అంటారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అవి మాట. సో లైన్ సెగ్మెంట్ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ వన్ ఎండ్ పాయింట్ ఇన్ఫినిట్లీ ఇస్ కాల్డ్ రే. మరి రేని ఎలా డినోట్ చేస్తారు సార్?
చూడండి ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, బి అనేది ఎండింగ్ అవుతుంది. సో ఈ ఏబి రేని మనం ఈ విధంగా డినోట్ చేయొచ్చు, ఈ విధంగా డినోట్ చేయొచ్చు. మరి దీన్ని ఈ విధంగా డినోట్ చేయొచ్చు సార్? చేయకూడదు, ఎందుకంటే ఈ రెండు నాట్ ఈక్వల్. ఇది బి అనేది స్టార్ట్ అయ్యి ఏ దగ్గర అలా ఎండింగ్, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్తే అప్పుడు బిఏ బార్ అని మనం చూపిస్తామన్నమాట. ఓకేనా? సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, 2 ఎండ్ పాయింట్స్. మరి రేకి 1 ఎండ్ పాయింట్, రేకి ఏంటి 1 ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ అలా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా మనకి ఎండ్ పాయింట్ ఫైండ్ చేద్దాం అంటే ఎక్కడ దొరకదు, కనుక ఇది ఓన్లీ 1 ఎండ్ పాయింట్ అనమాట. సో రేక్ ఏంటి 1 ఎండ్ పాయింట్. ఏ రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్, ఏ రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ లైన్ ఆర్ స్ట్రైట్ లైన్. సో లైన్ అన్నా స్ట్రైట్ లైన్ అన్నా ఒకటే. సో ఇప్పుడు చూద్దాం. సో ఇదేంటి ఏ అనే ఒక పాయింట్, ఇదేంటి బి అనే ఇంకో పాయింట్. సో 2 పాయింట్స్ సేమ్, మళ్ళీ దీని నుండి ఇది వస్తుంది, దీని నుండి ఇది వస్తుంది, దీని నుండి ఇది వస్తుంది. ఓకేనా? సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ది ప్లేన్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. ఇప్పుడు బి అనే పాయింట్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ అనే పాయింట్ కూడా నేను ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ లైన్ or straight line. This is called line or straight line. A line segment which is extending both sides or both ends infinitely, both end points are infinitely, then the line segment is called straight line or simply called line. ఒక లైన్ సెగ్మెంట్ని బోత్ ఎండ్ పాయింట్స్ని ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు మనకి వచ్చేదాన్ని లైన్ లేదా స్ట్రైట్ లైన్ అంటారు. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది సార్? ఏబి ఇలా రిప్రజెంట్ చేసినా పర్లేదు, బిఏ ఇలా రిప్రజెంట్ చేసినా పర్లేదు, ఎందుకంటే అదే ఏబి అన్నా అదే, బిఏ అన్నా అదే మాట. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ లైన్ సెగ్మెంట్లో 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి సార్, రేలో ఒక ఎండ్ పాయింట్ ఉంది సార్, మరి లైన్లో సార్ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, ఎందుకంటే ఇది ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ అవుతుంది, ఇది ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ అవుతుంది కనుక సో నో ఎండ్ పాయింట్స్. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకొస్తుంది 0, 1, 2. Line has no end points. Ray has 1 end point. Line segment has 2 end points. So 0, 1, 2, 3. 0, 1, 2 మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 0, 1, 2. 0 అంటే రే హ్యాస్ నో ఎండ్ పాయింట్, లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్, రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్, లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎండ్ పాయింట్స్ మీద అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ types of lines. సో లైన్స్ మనకి చాలా రకాలు ఉంటాయి, సో ఏంటి సార్ రకాలు చూస్తే, ఫస్ట్ 2 lines are meeting at one point. Those are called intersecting lines. 2 lines are meeting at one point are called intersecting lines. The point is called point of intersection. ఎక్కడైతే మీట్ అయిందో ఆ పాయింట్ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఈ పి అనే పాయింట్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. 2 lines are meeting at one point are called intersecting lines. The point is called point of intersection. దీని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇంకో డెఫినేషన్ చెప్పచ్చు. 2 lines have only one common point, then those 2 lines are called intersecting lines. ఇప్పుడు ఈ 2 లైన్స్కి 1 కామన్ పాయింట్ ఉంది, అంటే దీని మీద ఉంది ఆ పాయింట్, దీని మీద ఉంది. సో దీని మీద ఉంది కనుక కామన్గా ఉంది ఆ పాయింట్ 2 లైన్స్ మీద, అందుకే దీన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. మరి 2 lines have no common point. Those lines are called parallel lines. సో 2 లైన్స్కి ఎటువంటి కామన్ పాయింట్ లేదు, లేదంటే 2 lines are never meeting at any point are called parallel lines. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే 3 or more lines are passing through one point. 3 or more lines are passing through one point. Then those lines are called concurrent lines.
కాంక్రెంట్ లైన్స్. అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ అన్నీ కూడా ఒకే ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యాయి అనుకో, వాటిని కాంక్రెంట్ లైన్స్ అంటారు. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ. పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ. ఆ పాయింట్ మనం ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అంటాం. పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కాంక్రెంట్ లైన్స్. ఇంకా పెర్పెండిక్యులర్ లైన్స్. ఏంటి? పెర్పెండిక్యులర్ లైన్స్. 2 lines are perpendicular to each other. 2 lines are perpendicular to each other. Perpendicular అంటే 90 degrees అని అర్థం. సో అది మనకి యాంగిల్స్లో వస్తుంది, ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. సో perpendicular అంటే 90 degrees. సో the angle between 2 lines is 90 degrees, then those lines are called perpendicular lines. 2 lines are perpendicular to each other are called perpendicular lines. ఎలాగైనా చెప్పచ్చు. సో 2 linesకి యాంగిల్ 90 degrees ఉంటే ఆ లైన్స్ని అంటే మనం పెర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఏంటి? 2 lines పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇది దానికి 90, ఇది దీనికి 90. సో అప్పుడు ఆ 2 lines మనం అంటాం పెర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఇది అబౌట్ సో పాయింట్, లైన్, సెగ్మెంట్, రే, లైన్, టైప్స్ ఆఫ్ లైన్స్. సో ఇదంతా కూడా. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది యాంగిల్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏ అనే పాయింట్. ఇది బి అనే పాయింట్. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే ఏమొస్తుంది? లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఏమొస్తుంది? లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ బి అనే పాయింట్ నేను ఎక్స్టెండ్ చేశాను అనుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేస్తే నాకేమొస్తుంది? రే వస్తుంది. ఏమొస్తుంది? రే ఇస్ దే. ఓకేనా? ఇప్పుడు ఏబి రే ఇస్ దే. సో ఏబి రే ఇస్ దే. సో ఇప్పుడు దీని మీద ఇంకొక రే నేను తీసుకున్నాను. దీని మీద ఏం తీసుకున్నాను? ఇంకొక రే ఎగ్జాక్ట్గా దీని మీద ఉంది. సో ఇది అంటే ఒకవైపు ఇన్ఫినిట్లీ వెళ్తుంది కనుక అందుకనే ఇంకో యారో ఇలా చూపిస్తుంది. ఇంకో యారో ఇలా చూపిస్తే ఇదొక రే అంతమాట. ఓకేనా? సో ఇప్పుడు నాకు 2 rays ఉన్నాయి. 2 rays కోఇన్సిడెన్స్ టు ఈచ్ అదర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏబి రే ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసేస్తాను. సో దిస్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ రే. ఇప్పుడు ఇంకొక రే తీసుకున్నాను కదా, దాన్ని కొంచెం మూవ్ చేస్తాను. సో దీనికి సి అని పేరు పెడతాను. సో అంటే ఏబి రే ఇస్ ఏ ఫిక్స్డ్ రే, ఏసీ రే ఇస్ ఏ రొటేటింగ్ రే, ఆర్ టెర్మినేటింగ్ రే. దిస్ ఈస్ ఫిక్స్డ్ రే, దిస్ ఈస్ టెర్మినేటింగ్ రే. ఓకేనా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ రేకి ఈ రొటేటింగ్ రేకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. ద గ్యాప్ ఈస్ కాల్డ్ యాంగిల్. ఇప్పుడు డెఫినేషన్ చెప్తాం. ద గ్యాప్ బిట్వీన్ టూ రేస్ which are having same fixed point is called angle. So ఏంటి? the gap between 2 rays which are having same fixed point, same initial point or fixed point is called angle. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే చిన్నపిల్లలు చెప్పినట్టు ఉంది. ఇప్పుడు మనం 7th or 8th క్లాస్ కనుక లేదంటే 9th క్లాస్ కనుక ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే ద యూనియన్ అంటే దీని ప్లేస్ దాని ప్లేస్ అని అర్థం. ద యూనియన్ ఆఫ్ 2 rays which are having same initial point is called angle. The union of 2 rays which are having same initial point is called angle. ఇప్పుడు ఈ రొటేటింగ్ రే అనేది ఇలా తిరిగింది అనుకోండి. చూడండి, క్లాక్కి రివర్స్లో తిరుగుతుంది. మన క్లాక్ ఇలా తిరుగుతుందా? ఇలా తిరుగుతుంది. అంటే దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. అంటే అప్పుడు మనం తీసుకునే యాంగిల్ పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలి. ఒకవేళ ఈ ఫిక్స్డ్ రే, ఈ రొటేటింగ్ రే అనేది కిందకి ఇలా తిరిగింది అనుకోండి, అంటే ఈ విధంగా తిరిగింది అనుకోండి, అంటే ఇది క్లాక్ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది. అంటే దాన్ని క్లాక్ వైజ్ యాంగిల్ అంటారు. దాన్ని మనం నెగిటివ్లో తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని పాజిటివ్లో తీసుకున్నాం కనుక దీన్ని నెగిటివ్లో తీసుకోవాలి. మరి ఈ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్? థీటా. సో అంటే చూడండి, యాంగిల్ని ఎల్ షేప్లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఎల్ అనే షేప్లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు
బీఏసి అంటే ఇక్కడ బీఏసి ఇదే కదా గ్యాప్, ఈ గ్యాప్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు కనుక యాంగిల్ బీఏసి అని రావచ్చు. లేదంటే ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అంటే యాంగిల్ సిఏబి, యాంగిల్ సిఏబి. చూడండి ఇలా అయినా అదే గ్యాప్, ఇలా అయినా అదే గ్యాప్. సో అంటే యాంగిల్ బీఏసి లేదంటే యాంగిల్ సిఏబిగా రిప్రజెంట్ చేయొచ్చు. లేదంటే సింగిల్ లెటర్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు యాంగిల్ ఏ. సో సింపుల్గా యాంగిల్ ఏ అని రాయొచ్చు. ఒక లోపల మనం ఈ ఆల్ఫా కానీ తీటా కానీ ఇంకేమైనా అనుకుంటే వాటిని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో యాంగిల్ తీటా లేదంటే యాంగిల్ ఆల్ఫా లేదంటే యాంగిల్ స్మాల్ లెటర్స్ ఏ, ఇలా మనం ఏవైనా సరే రిప్రజెంట్ చేయొచ్చు. ఎలాగైనా సరే మనకి రిప్రజెంట్ చేయొచ్చు యాంగిల్ని. ఓకేనా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో మనకి 7 టైప్స్ ఉంటాయండి యాంగిల్స్. 7 టైప్స్ చిన్నప్పుడు నేర్చుకున్నాం, మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. సో క్లియర్గా చెప్తాను చూడండి. 7 టైప్స్. ఫస్ట్ది జీరో యాంగిల్, రెండోది ఎక్యూట్ యాంగిల్, మూడోది రైట్ యాంగిల్, నాలుగోది అబ్ట్యూజ్ యాంగిల్, ఐదోది స్ట్రైట్ యాంగిల్, ఆరోది రిఫ్లెక్స్ యాంగిల్, ఏడోది కంప్లీట్ యాంగిల్. ఇవన్నీ సింగిల్ యాంగిల్స్ అండి. ఇవన్నీ సింగిల్ అంటే టైప్స్ ఆఫ్ ది యాంగిల్స్ సింగిల్ అంటే సింగిల్ యాంగిల్ తీసుకుంటే మనకి అవి డిఫరెంట్ అన్నమాట టైప్స్. సో జీరో యాంగిల్ అంటే ఏంటి సార్? జీరో యాంగిల్ అంటే చూడండి, సో నేను 2 రేస్ తీసుకున్నాను. ఈ 2 రేస్ తీసుకుంటే ఈ 2 రేస్ అనేది అలా ఉండిపోయాయి, జస్ట్ కదలేదు. సో అంటే ఒకదాని మీద ఒకటి అలా ఉండిపోయింది. సో మూమెంట్ అనేది లేదు. సో అంటే ఇప్పుడు ఆ 2 రేస్ మధ్య గ్యాప్ ఏమైనా ఉందా? లేదు. నో గ్యాప్ ఈస్ దే బిట్వీన్ 2 లైన్స్ ఆ 2 రేస్. నో గ్యాప్ ఈస్ దేర్ బిట్వీన్ 2 రేస్. సో నో గ్యాప్ కనుక, సో అసలు మూమెంట్ లేదు కనుక దట్ ఈస్ ద జీరో యాంగిల్. దట్ ఈస్ ద జీరో యాంగిల్. సో ఇఫ్ 2 రేస్ ఆర్ హ్యావింగ్ no gap, if 2 rays are having no gap, then that angle is called zero angle. Or if the angle between 2 rays, the angle definition వస్తుంది కనుక the angle between 2 rays is 0 degrees or 0, then that is called zero angle. Then that is called zero angle. The angle between 2 rays is 0. The angle between 2 rays is 0, then that angle is called zero angle. అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే టీటా అన్నాం కనుక, సో టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. యాంగిల్ని డిగ్రీస్లో రిప్రజెంట్ చేయాలి. డిగ్రీస్ అంటే ఒక నెంబర్ రాసి పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో చిన్న 0 పెట్టాలి. సో దట్ ఈస్ కాల్డ్ డిగ్రీస్. యాంగిల్ని మనం డిగ్రీలో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇది ఫిక్స్డ్ రే. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే చిన్న గ్యాప్ వచ్చింది. అంటే ఎంతవరకు వెళ్ళింది మనకి? సో ఇక్కడ మనకి ఇలా మనకి 2 పెర్పెండిక్యులర్ లైన్స్ అని నేర్చుకున్నాం ఇందాల, ఇవ్వండి. సో ఇక్కడ పెర్పెండిక్యులర్ అని నేర్చుకున్నాం. అంటే ఇది ఇలా స్ట్రైట్గా ఉంటే మనకి రైట్ యాంగిల్. అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 degrees కన్నా తక్కువ ఉండాలి. అంటే 0 degrees ఈజ్ లెస్ దాన్, టీటా ఈజ్ లెస్ దాన్ 90 degrees. Then that angle is called acute angle. The angle between 2 rays is more than 0 degrees, less than 90 degrees. More than 0 degrees, less than 90 degrees. Then that angle is called acute angle. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ గ్యాప్ అనేది చూడండి 90 కన్నా తక్కువ ఉంది, కానీ 0 కన్నా ఎక్కువ ఉంది. సో కనుక ఈ యాంగిల్ మనం acute angle అంటాం. acute angle అంటాం. acute angle అని కూడా అనొచ్చు. ఇప్పుడు the angle between 2 rays are exactly perpendicular. అంటే ఏంటి? 90 degrees, ఎగ్జాక్ట్లీ 90 degrees. సో ఇక్కడ నేను బాక్స్ రాస్తాను, బాక్స్ రీసినవి ఎగ్జాక్ట్ మాట అదే వాల్యూ, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో ద యాంగిల్ బిట్వీన్ 2 rays ఈస్ 90 degrees. The angle between 2 rays is 90 degrees. Then that angle is called right angle. That angle is called right angle. The angle between 2 rays is 90 degrees, exactly 90 degrees. Then that angle is called right angle. Then that angle is called right angle. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది ఫిక్స్డ్ రే. ఇప్పుడు మూమెంట్ అనేది ఇలా అయింది. అంటే చూడండి ఇలా ఉంది, ఇలా అయింది, స్ట్రేట్ ఇలాగా.
సో ఇప్పుడు ఈ ఈ గ్యాప్ బిట్వీన్ టూ రేస్ ఏమవుతుంది మనకి అబ్ట్యూస్ యాంగిల్. అంటే ఇక్కడ ఏంటి అర్థం, 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి, 180 degrees కన్నా తక్కువ ఉండాలి. సో 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి, 180 degrees కన్నా తక్కువ ఉండాలి. అలా ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. అబ్ట్యూస్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ అంటే the angle between two rays is more than 90 degrees and less than 180 degrees. More than 90 degrees and less than 180 degrees. Then that angle is called obtuse angle. Then that angle is called obtuse angle. Next. ఇప్పుడు ఫిక్స్డ్ రే అలాగే ఉంది, రొటేటింగ్ రే ఫిక్స్డ్ రేట్కి ఆపోజిట్గా వచ్చింది, ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మనకి ఏదైతే ఈ యాంగిల్ ఉందో దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈజ్ 180 degrees. ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈజ్ 180 degrees ఆర్ టూ రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ స్ట్రైట్ యాంగిల్. ఈజ్ కాల్డ్ స్ట్రైట్ యాంగిల్. సో అంటే యాంగిల్ బిట్వీన్ టూ రేస్కి మనం 180 degrees ఉంటే దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. సో ఇది ఫిక్స్డ్ రే. రే అనేది ఇలా ఉంది, నెక్స్ట్ ఇలాగా, నెక్స్ట్ ఇలాగా, నెక్స్ట్ ఇలాగా, నెక్స్ట్ ఇలాగా, నెక్స్ట్ ఇలాగా కిందకి. ఎప్పుడు కూడా మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ టీటా, ఈ యాంగిల్ అనేది ఎలాగుంది మనకి, 180 degrees కన్నా ఎక్కువ ఉంది, 360 degrees కన్నా తక్కువ ఉంది, 360 degrees కన్నా తక్కువ ఉంది. సో the angle between two rays is more than 180 degrees and less than 180 degrees, less than 360 degrees is called reflex angle. Is called reflex angle. So angle అనేది 180 degrees కన్నా ఎక్కువ ఉంది, 360 degrees కన్నా తక్కువ ఉంది, దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. The angle between two rays is more than 180 degrees and less than 360 degrees. That angle is called reflex angle. Next, ఒక రే ఇలా తీసుకున్నాను, మీ రొటేటింగ్ రే ఇలా 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 తిరిగి 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 మళ్ళీ ఇలాగే వచ్చింది. అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ టీటా అనేది మనకి 360 degrees. సో అంటే 360 degrees. సో ద యాంగిల్ బిట్వీన్ టూ రేస్ ఈస్ 360 degrees. దెన్ దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. దెన్ దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. సో ఇది మాట టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అ జీరో యాంగిల్, acute angle, straight angle, obtuse angle, so zero angle, acute angle, right angle, obtuse angle, straight angle, reflex angle, complete angle. సో ఇలా తీసుకున్నాను, ఇలా కంప్లీట్ యాంగిల్. సో ఈ విధంగా మనం టైప్స్ ఆఫ్ ద యాంగిల్స్ చెప్పచ్చు. ఇప్పుడు మనకి బిట్స్ ఎలా అడుగుతుంది. 179 degrees ఈజ్ కాల్డ్, 179 degrees ఈజ్ కాల్డ్ obtuse angle. అబ్ట్యూజ్ యాంగిల్ ఎందుకంటే 90 కన్నా ఎంత ఎక్కువ ఉన్నా 180 కన్నా ఎంత తక్కువ ఉన్నా సరే మనకి అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. ఓకేనా. 359 degrees ఈజ్ కాల్డ్, 359 degrees ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఎందుకంటే 360 కన్నా తక్కువ ఉంది కనుక 359 degrees కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా. 89 degrees ఈజ్ కాల్డ్, 89 degrees మనకి ఎక్యూట్ యాంగిల్. 89 degrees ఈజ్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్. సో మనకి ఒక బిట్ ఇచ్చాడు మన సమ్మేటివ్ ఎగ్జామ్లో, 82 ఈజ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్యూట్ యాంగిల్ 82 అనేది ఎక్యూట్ యాంగిల్ అని ఇచ్చేది. దానికి రీజన్ ఇచ్చాడు, బిలో 90 degrees ఈజ్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్ అన్నాడు. సో అందరూ కూడా 90% స్టూడెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు. కానీ కాదు, బోత్ ఆర్ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇదే కరెక్ట్, 82 ఈజ్ ఎక్యూట్ యాంగిల్. కిందన బిలో 90 degrees ఈజ్ ఎక్యూట్ కాదు. బిలో 90 degrees అంటే 0 తీసుకోవచ్చు, బిలో 90 అది ఎక్యూట్ కాదు కదా, అది జీరో యాంగిల్ అయిపోద్ది. మరి -30 degrees అది ఎక్యూట్ కాదు కదా. సో అంటే మనకి డెఫినేషన్ కరెక్ట్గా చెప్పాలి. సో మోర్ దాన్ 0 degrees, లెస్ దాన్ 90 degrees ఈజ్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్. అంటే రీజన్ తప్పు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, రీజన్ తప్పు. అంటే ఏ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. సో బి ఈజ్ ఫాల్స్. అంటే ఆప్షన్ సి అనేది మనం ఇచ్చిన సమ్మేటివ్ అనే ఎగ్జామ్ 8th క్లాస్ సమ్మేటివ్ అనే ఎగ్జామ్లో సో మనకి అది మనకు రైట్ ఆన్సర్. సారీ ఇది 9th క్లాస్. 9th క్లాస్లో మీరు ఒకసారి చూడండి. సో మీకు బిట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో టైప్స్ ఆఫ్ ది యాంగిల్స్ అయిపోయింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. టైప్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఇక్కడ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ తీసుకోవాలి. పెయిర్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో 2 pairs ఉంటాయి, నెక్స్ట్ మళ్ళీ 3 pairs ఉంటాయి. ఫస్ట్ 2 pairs డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ 3 pairs డిస్కస్ చేద్దాం. సో ఏంటి సార్ పేర్స్? కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ
యాంగిల్స్. అదేవిధంగా సప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే you take any two angles. If you make sum, that should be 90 degrees. The sum of any two angles is 90 degrees. The sum of any two angles is 90 degrees. Then that angles are called complementary angles. అంటే a plus b is equal to 90 degrees. ఇక్కడ a and b అనేవి ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, మన ఇష్టం. సో నేను ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. సో ఇది a, ఇది b. సో ఈ రెండు నేను యాడ్ చేస్తే 90 degrees రావాలి. లేదంటే నేను పక్కన తీసుకోవచ్చు. పక్కన అంటే ఇలా తీసుకోవచ్చు. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో రెండు కలిపితే మనం 90 degrees రావాలి. సో ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees. దెన్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. మరి ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees is called straight angles. The sum of any two angles is 180 degrees. Then those angles are called straight angles. Simple గా అండి. సో స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees కదా ఇప్పుడే నేర్చుకున్నాం. సో అంటే ఇందులో ఎస్ ఉంది, స్ట్రైట్ యాంగిల్లో ఎస్ ఉంది, సప్లిమెంటరీలో ఎస్ ఉంది. సో సప్లిమెంటరీలో ఎస్ ఉంది, స్ట్రైట్ యాంగిల్లో ఎస్ ఉంది. సో కనుక 180 degrees అనేది ఈజీగా గుర్తుంటుంది. సో వన్స్ ఇది గుర్తుందంటే కాంప్లిమెంటరీ ఈజీగా 90 degrees గుర్తుంటుంది, ఎందుకంటే దీనికి ఆపోజిట్. సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ is 90 degrees, then those angles are called complementary angles. Sum of two angles is 180 degrees, then those angles are called supplementary angles. ఇంకా మనకి పేర్స్కి వచ్చేసరికి adjacent angles అంటే రెండు ఉంటాయి. నెక్స్ట్ లీనియర్ పేర్, నెక్స్ట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ మూడు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ పేర్ ఆఫ్ యాంగిల్స్లో మనం రెండు నేర్చుకున్నాం. ఫస్ట్ దేని నేర్చుకున్నాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకున్నాం. ఇది ఒక పెయిర్ అన్నమాట. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90 degrees ఉండాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎలాగైనా ఉండొచ్చు, లేదంటే సో ఈ రెండు యాంగిల్స్ కలిపితే 90 degrees రావాలి, అలాగని నేర్చుకున్నాం. సో రెండోది మనం సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఏం రావాలి మనకి? 180 degrees రావాలి. ఇది 91, ఇది 89. ఎలాగైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో మనకి రెండు కలిపితే 180 రావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మూడోది నేర్చుకోబోతుంది adjacent angles. ఇవన్నీ పేర్స్ అండి. సో ఇవన్నీ పేర్స్. adjacent angles. Two angles are said to be adjacent angles. సో రెండు యాంగిల్స్ని adjacent angles అని ఎప్పుడు చెప్తామంటే రెండు పక్క ఉంటాయి. సో పేర్లోనే ఉంది adjacent. ఎడ్జ్ అంటే సో ప్లీజ్ సిట్ మై ఎడ్జ్. సో అంటే నా పక్కన కూర్చొని అంటాం. సో adjacent అంటే పైన. adjacent sides మనం నేర్చుకున్నాం parallelogram. సో నేను parallelogram కాన్సెప్ట్ చెప్పాను. సో adjacent sides. సో రెండు సైడ్స్ పక్కన ఉంటే అక్కడ మనకి adjacent sides. ఇక్కడ మనకి రెండు యాంగిల్స్ పక్కన ఉండేవాడిని adjacent angles అంటాం. అయితే ఈ adjacent angles చెప్పినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ మనం చూద్దాం. లెట్ us see. So this is A angle, this is B angle. Two angles, A అనేది ఒక యాంగిల్, B అనేది ఒక యాంగిల్. Two angles are said to be adjacent angles if, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ కామన్ రే. అంటే ఈ యాంగిల్కి ఇది రే ఉంది, బి యాంగిల్ కూడా ఇదే రే ఉంది, కామన్ రే. ఈ రే అనేవి నాన్ కామన్ రేస్. సో నాన్ కామన్ రేస్ అంటే కామన్ రే కాదన్నమాట, నాన్ కామన్ రేస్. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి adjacent angles if the angles are having same initial point, and same common ray and non-common rays are either side of the common ray.
నాన్ కామన్ రేస్ ఆర్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది కామన్ రే. సో ఈ నాన్ కామన్ రేస్ అనేవి ఈ కామన్ రేకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉండాలన్నమాట. అలా ఉంటే మనం ఆ యాంగిల్స్ని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. Two angles are said to be adjacent angles. Two angles are said to be adjacent angles if they have same common ray and same vertex and same common ray, and non-common rays are either side of the common ray. Non-common rays are either side of the common ray అని చెప్పచ్చు మరి. అని చెప్తే మనకి వాటిని adjacent angles అంటారు. So what are the adjacent angles? Once again, last time, two angles are said to be adjacent angles if they have same vertex and same common ray, and non-common rays are either side of the common ray. Either side of the common ray. So those angles are called adjacent angles. Adjacent angles. ఇంకోలా కూడా చెప్పచ్చు. ఇంకోలా ఎలా అంటే two angles are said to be adjacent angles if they have same vertex and same common ray, and their interior do not have same common point. And their interior do not have same common point. So angle A interior ఇది లోపల, యాంగిల్ బి ఇంటీరియర్ ఇది మాట. సో నేను ఇక్కడ ఏదైనా పాయింట్ పి తీసుకున్నాను అనుకోండి. సో ఇది పి అనేది ఏకే చెందుతుంది, బికి చెందదు. సో అంటే ఏంటి, దేర్ ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. దేర్ ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ adjacent angles. సో ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. Two angles are said to be adjacent angles if they have same common point and same common ray, and their interior do not have any common point. Their interior do not have any common point. Those are called adjacent angles. మరి దీనికి adjacent angles కానీ చెప్పండి సార్. సో ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి. యాంగిల్ బి పెద్దది, యాంగిల్ ఏ చిన్నది. ఇప్పుడు ఈ రెండు పక్క పక్కన ఉన్నట్టున్నాయి కానీ అవి adjacent యాంగిల్స్ కావు. ఎందుకంటే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఈ రెండు యాంగిల్స్కి సేమ్ వెటెక్స్ ఉంది, బట్ ఇది కామన్ రే అవ్వట్లేదు. సో ఏకి ఇది రే అవుతుంది కానీ బికి కామన్ రే అవ్వట్లేదు ఒకటి. నెక్స్ట్ నేను ఒక పాయింట్ పి అనే పాయింట్ తీసుకుంటే అది యాంగిల్ ఏకి చెందుతుంది, యాంగిల్ బి కూడా చెందుతుంది. సో మన డెఫినేషన్ ఏంటి, దేర్ ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. దేర్ ఇంటీరియర్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. మరి ఇక్కడ ఏ దగ్గర పి అని ఉంది, బి దగ్గర కూడా అది ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నాన్ ప్యారలల్ రేస్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది కామన్ రే. అసలు దీనికి కామన్ రే లేదు, ఇంకా నాన్ కామన్ రేస్ గురించి మనం మాట్లాడడానికి లేదు అన్నమాట. ఎందుకంటే కామన్ రే అనేది లేదు. సో కనుక దిస్ ఇస్ నాట్ adjacent angles. దీస్ ఆర్ ద adjacent angles. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, లీనియర్ పెయిర్ ఆ లీనియర్ యాంగిల్స్ అని కూడా అనొచ్చు. లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అని లేదండి, చాలా ఈజీ. టూ adjacent angles in which non-common rays are forming a straight line. Non-common rays are forming a straight line. Then those angles are called linear pair. సో దిస్ ఈజ్ కామన్ రే. సో అంటే మనం ఈ యాంగిల్ ఈ యాంగిల్కి ఇది రే ఉంది, ఈ యాంగిల్ కూడా రే ఉంది, అంటే దట్ ఈస్ కాల్డ్ కామన్ రే. సో నాన్ కామన్ రేస్ ఆర్ ఇన్ టూ adjacent angles అంటే టూ adjacent angles తీసుకుంటే అందులో నాన్ కామన్ రేస్ ఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్. నాన్ కామన్ లైన్స్ ఆర్ ఫార్మ్స్ ఏ స్ట్రైట్ లైన్. దెన్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ లీనియర్ పెయిర్. అంటే adjacent యాంగిల్స్ని మనం లీనియర్ పెయిర్ అంటాం. ఇప్పుడు అంటాం అంటే ఈ నాన్ కామన్ రేస్ అనేవి ఒక స్ట్రైట్ లైన్ ఫాలో అవ్వాలి, స్ట్రైట్ లైన్ని ఫామ్ చేయాలి. లేదంటే ఇంకోలా చెప్పచ్చు, టూ adjacent angles ఆర్ లీనియర్ పెయిర్ ఇఫ్ నాన్ కామన్ రేస్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. సో నాన్ కామన్ రే అనేది ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం, లీనియర్ పెయిర్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, టూ adjacent angles ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ and same common ray, and non-common rays are opposite to each other. Then those angles are called linear pair. అదొక డెఫినేషన్. లేదంటే two adjacent angles are said to be linear pair if non-common rays forms a straight line. forms straight line. అలా అయినా చెప్పచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
సి టూ యాంగిల్స్ని స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. అంటే యాంగిల్ ఏని నేను యాంగిల్ బిని యాడ్ చేస్తే నాకేమొస్తుంది 180 degrees వస్తుంది. సో అంటే లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో టూ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees మనకేంటి సప్లిమెంటరీ కదా. సో లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఆర్ లీనియర్ పెయిర్ ఈజ్ ఫార్మింగ్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ లైన్ కనుక స్ట్రైట్ యాంగిల్ ఆటోమేటిక్గా వస్తుంది. సో లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్ యాంగిల్ ఆర్ స్ట్రైట్ యాంగిల్, ఆర్ వీ కెన్ సే ద సప్లిమెంటరీ యాంగిల్స్. సో లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ 5th one, vertically opposite angles. Vertically opposite angle. ఇక్కడ కూడా మనం టూ డెఫినేషన్స్ నీట్గా చెప్పుకోవచ్చు. Two lines have same vertex. Sorry, two angles are having same vertex, but they don't have any common ray. Those angles are called vertically opposite angles. చూడండి, ఈ యాంగిల్ నేను తీసుకున్నాను ఏ, ఈ యాంగిల్ నేను తీసుకున్నాను బి. సో ఈ టూ యాంగిల్స్కి వెటెక్స్ అనేది సేమ్. టూ యాంగిల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ వెటెక్స్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ రే. ఆ రే అనొచ్చు, ఆర్మ్ అనొచ్చు. They don't have any common ray. Those angles are called vertically opposite angles. Or simply we can say two lines are intersecting, then the opposite angles are called vertically opposite angles. So రెండు లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే ఆపోజిట్గా ఏవైతే యాంగిల్స్ ఉంటాయో వాటిని మనం vertically opposite angles అంటాం. సో ఇది సి, ఇది డి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఈ లైన్స్ మధ్య కూడా అంతే గ్యాప్ ఉంటుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. అంటే ఎప్పుడైనా సరే వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఎప్పుడైనా సరే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, అడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పెయిర్ అండ్ వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ట్రాన్స్వర్సల్ లైన్. ఏంటి సార్ ట్రాన్స్వర్సల్ లైన్? సో లెట్ us see. మనం టూ లైన్స్ తీసుకుందాం. సో ఈ రెండు మనకేంటి టూ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎందుకంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసి దీనికి ఇలా ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి, ఎక్కడో దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ రెండు లైన్స్ ఏంటి? ప్యారలల్ లైన్స్. ఇవి ఎంత ఎక్స్టెండ్ చేసినా సరే మనం ఇంటర్సెక్ట్ అవ్వదు. ఇవి త్రీ లైన్స్, ప్యారలల్ అవ్వచ్చు లేదంటే నాన్ ప్యారలల్ అవ్వచ్చు. సో ఇఫ్ టూ లైన్స్ ఆర్ intersected by another line at two different points, then the line is called transverse line. సో ఏవైనా టూ లైన్స్ ఎల్ అండ్ ఎం అనే టూ లైన్స్ని ఇంకొక లైను టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, దాన్ని మనం ట్రాన్స్వర్స్ లైన్ అంటాం, ట్రాన్స్వర్సల్ లైన్. If two or more lines are intersected by one line, at two different points, then the line is called transversal line. If two or more, LMN, if two or more lines are intersected by one line at three different points, ఇక్కడ two lines కనుక two different points, ఇక్కడ three కనుక at three different points, then the line is called transversal line. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ లైన్ అంటే మీ అందరికీ అర్థమైంది. సో టైప్స్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అయిపోయింది, ట్రాన్స్వర్సల్. నెక్స్ట్ యాంగిల్ మేడ్ బై ట్రాన్స్వర్సల్ లైన్ ప్రాపర్టీస్. ఈ రెండు అయిపోతే ఈ చాప్టర్ అయిపోయినట్టు. ఓకే, నేను ఒక లైన్ ఎల్ అనేది తీసుకున్నాను, ఇంకో లైన్ నేను ఎం తీసుకున్నాను. సో లైన్ ఎల్ అండ్ లైన్ ఎం ఆర్ intercepted by
line T. Then the line T is called transversal line. So line L and line M are, so those two are not parallel. ముందే చెప్తున్నాను ఇక్కడ. సో L అనేది ప్యారలల్గా లేదు, ఓకేనా. సో అంటే మామూలుగా కొంచెం అడ్జస్ట్ ఇలా తీసుకోవచ్చు, బట్ మీకు ఇంకొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుందని నేను ఈ విధంగా తీసుకున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లైన్ L and M are not parallel lines. These two lines are intersected by another line at two different points. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర. సో ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే దిస్ లైన్ ఇస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ లైన్. ఎవ్రీ ట్రాన్స్వర్సల్ లైన్ విల్ మేక్ 8 యాంగిల్స్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ టూ లైన్స్తో ఈ ట్రాన్స్వర్స్ లైన్ 8 యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. చూడండి, this is angle 1, this is angle 2, this is angle 3, this is angle 4. అదేవిధంగా ఇక్కడ కూడా this is angle 5, this is angle 6, this is angle 7, this is angle 8. Transversal line will make 8 angles with the two lines. సో ఇచ్చిన టూ లైన్స్తోనే ట్రాన్స్వర్స్ లైన్ 8 యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. సో 8 యాంగిల్స్, ఓకేనా. సో ఈ 8 యాంగిల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒకసారి చూద్దాం. లెట్ us see. ఫస్ట్ వన్, ఇంటీరియర్ యాంగిల్స్. The angles which are between the two lines are called interior angles. సో ఈ టూ లైన్స్ మధ్యలో ఏవైతే యాంగిల్స్ ఉంటాయో వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ లైన్. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, ఎందుకంటే ఈ టూ లైన్స్కి మధ్యలో ఉంది. ద యాంగిల్స్ విచ్ ఆర్ బిట్వీన్ ద టూ లైన్స్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏంటిదా ఇంటీరియర్ యాంగిల్స్? సో చూడండి బాగా, 3, 4, 5, 6. సో యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. ఇక్కడ 3, 4, 5, 6 ఈ ఎగ్జాంపుల్కే. సో వాడు ఎగ్జామ్లో డయాగ్రాము ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి? 1, 3, 5, 6 అవుతాయి. సో వాడు ఇచ్చిన దాన్ని బట్టి సో 8 అవుతుంది. మరి సో వాడు ఇచ్చిన డయాగ్రామ్ బట్టి మనం చూడండి. మన డెఫినేషన్ ఏంటి? బిట్వీన్ టూ లైన్స్ వాట్ ఆర్ ద యాంగిల్స్ ఆర్ దే, దోస్ ఆర్ కాల్డ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆ టూ లైన్స్కి మధ్యలో ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో వాటిని మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సెకండ్ వన్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్? ద యాంగిల్స్ విచ్ ఆర్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది outside of the two lines. సో అంటే not inside of the two lines are called exterior angles. The angles which are not inside of the two lines are called exterior angles. అంటే ఏంటంటే మనకి ఈ 1 అనేది అవుట్ సైడ్ ఉంది, 2 అనేది అవుట్ సైడ్, 7 అనేది అవుట్ సైడ్, 8 అనేది అవుట్ సైడ్. సో యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8. దీస్ ఆర్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇంకా మనకేమున్నాయి? నెక్స్ట్ థర్డ్ వన్, corresponding angles are also there. సో corresponding angles అంటే ఏంటి చూద్దాం. Two angles are having same direction, then those angles are called corresponding angles. సో అంటే చూడండి, ఇక్కడ మనకి ఏదైతే డైరెక్షన్ ఉందో ఇక్కడ కూడా అదే డైరెక్షన్. ఇక్కడ ఎంత మనకి సో ఈ యాంగిల్ ఇటువైపు చూస్తుంది, ఈ యాంగిల్ కూడా ఇటువైపు, ఈ యాంగిల్ ఇటువైపు చూస్తుంది, ఈ యాంగిల్ కూడా ఇటువైపు, ఈ యాంగిల్ని ఇటువైపు చూస్తుంది, ఈ యాంగిల్ కూడా ఇటువైపు, ఈ యాంగిల్ ఇటువైపు, ఈ యాంగిల్. అంటే టూ యాంగిల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ డైరెక్షన్, దెన్ దోస్ ఆర్ కాల్డ్ corresponding angles. Two angles are having same direction, then those are called corresponding angles. ఇక్కడ corresponding angles అనేవి సో 1, 5 ఈ రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి కనుక మనం యాంగిల్ 1, యాంగిల్ 5 అని రిప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా యాంగిల్ 2, యాంగిల్ 6, అదేవిధంగా యాంగిల్ 3, యాంగిల్ 7, అదేవిధంగా యాంగిల్ 4, యాంగిల్ 8.
మిగతా ఏం కాదు. నేను 3 తీసుకున్నాను కాబట్టి 3 ఇటు సైడ్ ఉంది, 5 ఇటు సైడ్ ఉంది కనుక అవ్వదు. అంటే ఇక్కడ మనకి 4 పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి వచ్చాయి. ఎగ్జామ్లో హౌ మెనీ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ దేర్ వెన్ ఏ ట్రాన్స్వర్స్ లైన్ మీటింగ్ 2 లైన్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఇంటర్సెక్టింగ్ 2 లైన్స్ అని ఇచ్చాడు అనుకోండి, మనం ఏం రాయాలి? 4 పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ దేర్. 4 పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, alternate interior angles. Alternate interior angles. పేర్లో ఉంది మనకు ఆల్రెడీ ఇంటీరియర్ యాంగిల్స్ అని నేర్చుకున్నాం. ఆల్టర్నేట్ అంటే ఒకటి వస్తే ఒకటి రాకూడదు. సో ఆల్టర్నేట్ డేస్ అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే. సో ఆల్టర్నేట్ డేస్ అనమాట. అంటే మండే వచ్చిందంటే ట్యూస్డే రాకూడదు, వెన్స్డే వచ్చిందంటే థర్స్డే రాకూడదు, ఫ్రైడే వచ్చిందంటే సాటర్డే రాకూడదు, సండే రావాలి. సో ఇలాగా ఆల్టర్నేట్ డేస్. మరి ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఒక యాంగిల్ వస్తే ఇంకో యాంగిల్ రాకూడదు. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇంటీరియర్ యాంగిల్స్లో ఒక యాంగిల్ వస్తే ఇంకో యాంగిల్ రాకూడదు అనమాట. సో అది మాట ఆల్టర్నేట్ యాంగిల్స్. సిఆర్. సో 3 వచ్చింది, ఇది ఇంటీరియర్ యాంగిల్. సో 4 రాకూడదు అంటే నెక్స్ట్ ఏం రావాలి? 5 రావాలి. సో ఈ రెండు మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. మరి 3, 6 ఆల్టర్నేట్ సేమ్ సైడ్ అవుద్ది. సో సేమ్ సైడ్ కనుక అది ఆల్టర్నేట్ అంటే ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఉంటే వాటిని ఎయిదర్ సైడ్ ఆర్ ఆల్టర్నేట్ సైడ్స్ అంటమాట. సో కనుక the angles which are on the either side of transverse and also those are interior angles. The interior angles which are either side of the transverse are called alternate interior angles. The interior angles which are on the either side of the transverse, not adjacent angles, those are called alternate interior angles. మీరు అనొచ్చు, సో adjacent angles అన్నాను అనుకో నేను, సో 3, 4 కూడా adjust అయిపోద్ది, adjacent angles అయిపోతుంది. అందుకనే the interior angles which are on either side of the transverse, not adjacent angles, are called alternate interior angles. ఇక్కడ 3, 5 అనేది ఆల్టర్నేట్ ఇంటీరియర్ అవుతుంది. యాంగిల్ 3, యాంగిల్ 5. అదేవిధంగా యాంగిల్ 4, యాంగిల్ 6 అనేవి కూడా మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అవుతాయి. నెక్స్ట్ 5th వన్, alternate exterior angles. సేమ్ అండి. The exterior angles which are either side of transverse but not adjacent angles are called alternate exterior angles. ఇప్పుడు బయటనేవి. సో ఈ 1 తీసుకున్నాను అనుకోండి 7 తీసుకోవాలి, 2 తీసుకుంటే 8 తీసుకోవాలి. వీటిని ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. సో యాంగిల్ 2, యాంగిల్ 8, యాంగిల్ 1, యాంగిల్ 7. వీటిని మనం ఏంటో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. అన్నమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాన్స్వర్స్కి సో ఈ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి. 3, 6, 4, 5 కూడా సేమ్ ఉన్నాయి. 2, 7 సేమ్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ 1, 8 సేమ్ ఉన్నాయి. సో ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ట్రాన్స్వర్స్కి సేమ్ సైడ్ ఉన్న యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఓకేనా? సో సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అంటే 3, 6, 4, 5, 2, 7, 1, 8. సో సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఇక్కడ సప్లిమెంటరీ కాదండి. సో సేమ్ సైడ్ ఎయిట్ ఉన్నో చూద్దాం. యాంగిల్ 1, యాంగిల్ 8, నెక్స్ట్ యాంగిల్ 2, యాంగిల్ 7, నెక్స్ట్ యాంగిల్ 3, యాంగిల్ 6, నెక్స్ట్ యాంగిల్ 4, యాంగిల్ 5. సో ఇవన్నీ కూడా మనకి ఈ ట్రాన్స్వర్స్ లైన్ అనేది మనకి యాంగిల్స్ ఫామ్ చేస్తాయి. ఇవే కాకుండా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అదేవిధంగా ఈ 2 మనకి adjacent angles, ఈ రెండు adjacent angles, ఈ రెండు adjacent angles, ఈ రెండు కూడా adjacent angles, ఈ రెండు adjacent angles, ఈ రెండు adjacent angles, ఈ రెండు adjacent angles, ఈ రెండు adjacent angles. అదేవిధంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు లీనియర్ పెయిర్, 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 ఈ రెండు లీనియర్ పెయిర్. ఇవన్నీ ఆల్రెడీ మనం
పెయిర్ ఆఫ్ యాంగిల్స్ని నేర్చుకున్నాం కనుక మళ్ళీ వాటిని మెన్షన్ చేయవలసిన లేదు. ఒక లీనియర్ పెయిర్ అంటే ఏంటి, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎడ్జెసెంట్ యాంగిల్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అది మెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ట్రాన్స్వర్సల్ లైన్ సంబంధించింది ఇవి నేర్చుకోవాలి. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అంటే నేర్చుకోవాలి. సో ఇది మనకి యాంగిల్స్ మేడ్ బై ట్రాన్స్వర్స్ లైన్, యాంగిల్స్ మేడ్ బై ట్రాన్స్వర్స్ లైన్. ఇక లాస్ట్కి వచ్చేసరికి ప్రాపర్టీస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, లైన్ ఎల్ ఈస్ నాట్ ప్యారలల్ టు ఎం, లైన్ ఎల్ ఈస్ నాట్ ప్యారలల్ టు ఎం. సో ప్యారలల్ కాదు కనుక ఓన్లీ యాంగిల్స్ తీసుకున్నాం. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. చూడండి, ఈ టూ లైన్స్కి గ్యాపు, ఈ టూ లైన్స్కి గ్యాప్. సో ఇది చిన్న గ్యాప్, ఇది పెద్ద గ్యాప్. అంటే ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్ కనుక కాదు కనుక సో ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇప్పుడు నేను తీసుకున్నవి ప్యారలల్ లైన్స్, నేను తీసుకున్నానంటే ఇప్పుడు ప్యారలల్ లైన్స్. ఎప్పుడైతే మనం ప్యారలల్ లైన్స్ తీసుకున్నామో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి అలా లేదు. ఇక్కడ సో ఇది దగ్గరికి వస్తుంది, ఇది ఇంచు దూరంగా లేదు కనుక ఇది పెద్ద యాంగిల్, ఇది చిన్న యాంగిల్. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఇఫ్ టూ ప్యారలల్ లైన్స్ ఆర్ intersected by transverse line, if two parallel lines are intersected by transverse line, then the corresponding angles are equal. Corresponding angles are equal. అంటే angle 1 is equal to angle 5, angle 2 is equal to angle 6, angle 3 is equal to angle 7, angle 4 is equal to angle 8. So when you take two parallel lines and these two parallel lines are intersected by transversal line, then the corresponding angles are equal. Corresponding angles are equal, vice versa. If two corresponding angles are equal, if the corresponding angles are equal when the two lines are intersected by another line, then the line is transverse line. Then the line is transverse line. అంటే vice versa కూడా చెప్పొచ్చు మాట. Then the line is transverse line. So then the lines are parallel lines. Then the lines are parallel lines. అలాగైనా చెప్పొచ్చు. సో ఇఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వెన్ టూ లైన్స్ ఆర్ ఇన్సైడ్ బై ట్రాన్స్వర్స్ లైన్, దెన్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. దెన్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇది ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ అంతే గ్యాప్ ఉంటుంది. చూడండి బాగా, అంటే ఇక్కడ alternate interior angles are equal. Alternate interior angles are equal. అంటే angle 3 is equal to angle 5, angle 4 is equal to angle 6. అదేవిధంగా alternate exterior angles are also equal. Alternate exterior angles are also equal. Angle 2 is equal to angle 8, angle 1 is equal to angle 7. Next, same side of transverse. Same side of transverse are supplementary angles. Supplementary angles. అంటే angle 1 plus angle 8 is equal to 180 degrees. Angle 2 plus angle 7 is equal to 180 degrees. Angle 3 plus angle 6 180 degrees. Angle 4 plus angle 5 is equal to 180 degrees. So same side of transverse are supplementary angles. So ఇది ప్రాపర్టీస్ అన్నమాట. అంటే రివర్స్లో కూడా వచ్చు. The same side of transverse are supplementary angles, then the two lines are parallel lines. If corresponding angles are equal, then the two lines are parallel lines. If the alternate interior angles are equal, then the lines are parallel lines. If the alternate exterior angles are equal, then the lines are parallel lines. So if the two lines are parallel, then the corresponding angles are equal. Alternate angles are equal. Alternate interior angles are equal. Alternate exterior angles are equal. So same side of transverse are supplementary angles. ఈ విధంగా సో ఏ విధంగా సరే మనం అడిగినా సరే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్న ఇంటీరియర్ కో యాంగిల్స్ ఉన్న ఒకటేనండి. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్న ఆల్టర్నేట్ కో యాంగిల్స్ ఎక్స్టీరియర్ కో యాంగిల్స్ ఉన్న ఒకటేనండి. సో ఇది మాట మనకి ఈరోజు లైన్స్ అండ్ యాంగిల్స్ యొక్క ఫుల్ అంటే ఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. దీని మీద మనకి బిట్ ఎలాగిచ్చినా సరే వాడు ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చినా, లేదంటే స్టేట్మెంట్స్ ఇచ్చినా, 2 స్టేట్మెంట్స్ ఇచ్చినా, లేదంటే మ్యాచింగ్ ఇచ్చినా, లేదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్ ఇచ్చినా, లేదంటే మనకి సో అప్లికేషన్ టైప్ ఇచ్చినా సరే ఎలాగిచ్చినా సరే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. సో అంత క్లిస్టల్గా చెప్పాను. సో ఖచ్చితంగా వీడియో మీకు బాగా నచ్చుతుంది. మీరు చేయాల్సిందల్లా మన వీడియోస్ని మళ్ళీ పదే చూసి మీరు కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్లో 20 out of 20 తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. సో అదేవిధంగా వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఇవ్వండి. చాలామంది సో మంచి కామెంట్స్ ఇస్తున్నారు. ఈరోజు నా టార్గెట్ 100 కామెంట్స్ రావాలి.
సో పక్కాగా ఈరోజు 100 కామెంట్స్ రావాలి. 100 కామెంట్స్ వస్తేనే నేను నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా చెప్తాను, లేదంటే ఏదో పైన చెప్పేస్తాను. సో చూసుకోండి. సో ఈరోజు మనకు మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏది అనిపిస్తుంది, గుడ్ సార్, వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, వండర్ఫుల్ సార్, మీకు ఏది అనిపిస్తుంది, నేను పలా అని చెప్పను, మీకు ఏది అనిపిస్తే అది ఈరోజు లెసన్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తే అలా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో మన వీడియోని కనీసం ఒక 1000 మంది చూసే విధంగా అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీరు సెలెక్ట్ అవ్వండి. సెలెక్ట్ అయిన తర్వాత మన ఛానల్లో మీరు రండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, నేనే మీ ఇంటికి వస్తాను, నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గోల్ స్మార్ట్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.